అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా రుచిగా ఉంటుందండి. పప్పులోకి, రసంలోకి, సైడ్ డిష్ లాగా అసలుకి ఒట్టి అన్నంలో కలుపుకొని తిన్నా అంత టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా తినచ్చండి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక్కడ బెండకాయలను అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ పోయేలాగా ఆరపెట్టేసుకోవాలండి. అలా చేయడం వల్ల మనకి బెండకాయల్లో ఫ్రై చేసేటప్పుడు జిగురు రాకుండా ఉంటుంది. తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కాకుండా కాస్త మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి, లావుగా కూడా కాకుండా. అలాగే ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒట్టిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాము. అలాగే ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసిండేది వేసి లైట్గా ఫ్రై చేసుకొని అలాగే పసుపు కొద్దిగా వేసుకున్నాము. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్ని బాగా మగ్గిచ్చేసుకుందామండి. ఇప్పుడైతే అలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసుకుందాము. అలా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఎప్పుడే కానీ బెండకాయ ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ వేయకండి. ఇది కాస్త మగ్గిన తర్వాత వేసుకుందాము, ఎందుకంటే ఇందులో నీరు అనేది వచ్చేస్తాయి కాబట్టి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ అనేది వేసేసుకుందాము. ఇక్కడైతే నేను తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. అలాగే ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి వేసుకుందామండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గిచ్చేసుకుందాము. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా, డీప్ ఫ్రై కూడా అవసరం లేకుండా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మన వేడి వేడి అయిన సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.